వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ జహంగీర్ జన్మదిన వేడుకలను ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీలోని వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వాకర్స్ అసోసియేషన్, టీడీపీ నాయకులు, కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, బంధుమిత్రులు బాణసంచా కాల్చి శాలువాలు, గజమాలలతో జహంగీర్కు ఘనంగా సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి జహంగీర్ కేక్ కట్ చేసి వారికి తినిపించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జహంగీర్ భాయ్ సేవా గుణం కలిగిన నేత అని, ఎవరికైనా ఆపద ఉందని తెలిస్తే వారికి సహాయం చేసే మంచి మనసున్న నాయకుడని అన్నారు. జహంగీర్ భాయ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాజకీయంగా రాణించాలని అన్నారు. అనంతరం జహంగీర్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు వేడుకల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మొహమ్మద్ జాహీద్, ఆసిఫ్ మహమ్మద్, అజాజుద్దీన్, తూర్పాటి కృష్ణ, టీడీపీ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ యాదవ్, వాకర్స్ అసోసియేషన్ నాయకులు ప్రకాష్, కిషోర్, మైనారిటీ నాయకులు యూసఫ్, కాలనీ వాసులు యాదిరెడ్డి, నరసింహగౌడ్, కృష్ణారెడ్డి, జంగయ్య, శివలింగం గౌడ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎండి జహంగీర్ భాయ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆర్కేపురం డివిజన్లో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎండి జహంగీర్ భాయ్ నూరేళ్లు ఆరోగ్యాలతో వృద్ధిల్లాలని, నూరేళ్లు సుఖ సంతోషాలతోని, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నేను మీ బొడ్డు నర్సింగ్ యాదవ్, ఆర్కేపురం డివిజన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. జహంగీర్ భాయ్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికని వచ్చాను. వారికి అల్లా 100 సంవత్సరాలు ఇచ్చి హాయిగా సుఖ సంతోషాలతో ముఖ్యంగా హెల్త్ బాగుండాలని, తర్వాత ఇట్లాంటి సోషల్ వర్క్స్ ముందు కూడా వారికి ఆ శక్తి ఆ భగవంతుడు కలిగించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జహంగీర్ అన్న గారికి వాకర్స్ అసోసియేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నా యొక్క జన్మదిన కార్యక్రమానికి వారు విచ్చేసినటువంటి వాళ్ళకు, పెద్దలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మా కుటుంబ సభ్యులకు కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ బాగుండాలి, రైతులు మంచిగా వ్యవసాయం చేసుకొని మంచిగా గడుపుకోవాలని చెప్పేసి, ఆ తర్వాత అందరూ శస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కూడా కొద్దిగా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు కూడా ఇక్కడ మన దృష్టి పెట్టాలని చెప్పేసి, వారు దృష్టి పెడతారని చెప్పేసి మనసారా కోరుకుంటూ, మరియు ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలందరూ శస్యశ్యామలంగా ఉండాలి, వారి యొక్క ఈ బీసీ రిజర్వేషన్ కూడా అమలు కావాలనే ఉద్దేశంతో వారు ఎంతైతే శ్రమ చేస్తున్నారో వారి యొక్క బీసీ రిజర్వేషన్ కూడా చట్టబద్ధత కలిగించాలని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ, మరియు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వారు కూడా నెరవేర్చాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా యొక్క పెద్దలందరికీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ